ములుగు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, రైతుల వద్ద నుంచి ధాన్యం కట్టింగ్స్, అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉంది అనే అంశాలపై స్వతంత్ర టీవీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాగే రైస్ మిల్లర్ల వైపు నుండి ఎలాంటి చర్యలు చేపడుతున్నారన్న దానిపై జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఈసారి ధాన్యం కొనుగోలు పరిస్థితులపై గత సంవత్సరంతో పోలిస్తే ఎలా ఉన్నాయి, అదేవిధంగా రైస్ మిల్లర్ ములుగు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ బాదం ప్రవీణ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అయితే రైతుల వద్ద ధాన్యం కటింగ్ జరుగుతున్నట్లు వచ్చిన పేదలపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ముందుగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, వీక్షకులకు నమస్కారం. నిజంగా కూడా మీరు అడిగిన ప్రశ్న సమంజసమైందే. కానీ రైతులు ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం ధాన్యం మా కొనుగోలు సెంటర్ల ద్వారా మాకు పంపాలి. కానీ చాలా మటుకు రైతులందరూ కూడా ఏంటంటే ఎఫ్ఏక్యూ నామ్స్ పంపట్లేదు. దాంతో వాళ్ళుగా వచ్చి కొంత కిలో 2 కిలోలు కటింగ్ తోటి దిగుమతి చేసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు గతంలో. కానీ ఈసారి మాత్రం ఎటువంటి కటింగ్స్ లేకుండా అధికారులు కూడా ఎఫ్ఏక్యూ నామ్స్ ఉంటేనే ధాన్యాన్ని రైస్ మిల్లకు పంపించాలని చెప్పేసి వివిధ మీటింగ్ల ద్వారా తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు మాకు ఎఫ్ఏక్యూ ప్రకారమే ధాన్యం వస్తున్నాయి. ఇక్కడ కూడా ఎటువంటి కటింగ్స్ లేకుండానే దిగుమతులు చేసుకుంటున్నాం. కటింగ్ జరిగితే రైతులు ఎవరిని సంప్రదించాలని మీ అసోసియేషన్ రైతులకు ఆదేశిస్తున్నారు? కటింగ్స్ జరిగితే తప్పకుండా మా దృష్టికి తీసుకురావచ్చు. అధికారుల దృష్టికి అడిషనల్ కలెక్టర్ గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా యంత్రాంగం దానికి ఫోన్ చేసినా సరిపోతుంది. లేదు అంటే ఏ మిల్లో జరుగుతుందో మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము మా అసోసియేషన్ తరఫున తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎక్కువగా ఎదుర్కొన్న సమస్య దళారులతోని ధాన్యాన్ని సేకరించి మీకు మిల్లర్లకు కానీ పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిపై మీరు ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు? వాస్తవంగా మాకు రైతుల ద్వారా ఐకేపీ సెంటర్లు, పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారానే మాకు ధాన్యం వస్తుంది. మాకు ట్రక్ షీట్ లేకుండా వచ్చే ధాన్యాన్ని మేము దిగుమతి చేసుకోము. ఒకవేళ ట్రక్ షీట్ లేకుండా వస్తే అది ఖరీదు కింద వచ్చే ధాన్యం ఏదైనా ఉంటే చేసుకుంటాం తప్ప మేము ఎటువంటి దళారులను ప్రోత్సహించేది లేదు. రైతుల పక్షాన్నే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగా రైస్ మిల్లర్స్గా మేము కూడా ఒక జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తప్పకుండా రైతుల పక్షాన్నే నిలబడతాము. రైతులకు కావాల్సిన మద్దతు ధర రావాలంటే ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారము ఐకేపీ సెంటర్లు, పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి మిల్లులకు పంపిస్తేనే రైతుకు మద్దతు ధర ప్లస్ బోనస్ వస్తుంది. కాబట్టి రైతులు కూడా ఇవాళ దళారులకు ఇచ్చే పరిస్థితుల్లో ఏం లేరు. ఎక్కడో ఒక దగ్గర 1-2% ఎవరైనా చేస్తుండేమో కానీ మా రైస్ మిల్లర్ల దగ్గర మాత్రం ఎటువంటిది జరగట్లేదు. మేము ఖచ్చితంగా ధాన్యం దిగుమతులన్నీ కూడా ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారమే దిగుమతి చేసుకుంటున్నాం. ఎటువంటి కటింగులు చేయట్లేదు. రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం. రైతులకు అంటే తేమ శాతం ఎంత ఉండాలి, తడిసిన రకం ధాన్యం తీసుకొస్తే వాళ్ళకు ఏ విధమైన ఎట్లా ఆరబెట్టుకోవాలి, దానిపై ఏ విధమైన వివరణ వాళ్ళకి చేస్తున్నారు? అయితే ఈ ఎఫ్సిఐ అంటే ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి గింజ కూడా అంటే లోకల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్. ఇదంతా కూడా బియ్యం సేకరించాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది. వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్, వాళ్ళు ఇచ్చే సూచనలు, వాళ్ళు ఏదైతే బియ్యంని సేకరించే క్రమంలో చాలా కొర్రీస్ పెడతా ఉన్నారు. ఎంత పాలిష్ పెట్టేసి సార్టెక్స్ మిషన్ల ద్వారా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇవాళ బియ్యం పంపించినా కూడా ఎఫ్సిఐ అధికారులతోటి బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి మేము రైతులను రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎఫ్ఏక్యూ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే మీరు ధాన్యాన్ని మాకు పంపించినట్లయితే మేము కూడా అదే నాణ్యతతోటి ఈరోజు ప్రభుత్వానికి బియ్యం 67 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు కూడా సహకరించాలని చెప్పేసి వివిధ మీటింగ్ల ద్వారా తెలియజేయడం జరిగింది. వారు కూడా ఇప్పటి వరకు నా రైస్ మిల్లో ఒక 30,000 క్వింటాల ధాన్యం దిగింది. ఎటువంటి కటింగ్స్ లేకుండా ఎటువంటి అంటే 100% ఎఫ్ఏక్యూనే వస్తున్నది. మ్యాచర్ విషయంలో కానీ తూర్పాల పూత విషయంలో కానీ రైతులు కూడా ఈసారి పోయినసారి కంటే కూడా ఈసారి కొంత 90% మెరుగ్గా ఉంది. చూశారు కదా, ఏదైతే ములుగు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ బాదం ప్రవీణ్ రైతులు కూడా ఎక్కడ కూడా దళారుల చేతిలో మోసపోవద్దు, సరైన మేచర్ చేసి మిల్లర్స్కి లారీలకు ఇస్తే మిల్లర్స్కి వస్తే ఎక్కడ కూడా
కేజీ అర కేజీ కటింగ్ లేకుండా మేము రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని దిగుమతి చేసుకొని రైతు పక్షాన మేము ఉన్నాం తప్ప ఎక్కడ కూడా దళారులకు రైతులు గింజలు అమ్మేసి మోసపోవద్దని చెప్పేసి అయితే ఇంతవరకు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, ములుగు జిల్లా.